ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, "ఏనుగు, ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగుకి బోలెడంత కోపం వచ్చింది. "చీచీ! నా కాలిలో ముల్లంత లేవు. నీకు నాతో స్నేహం కావాలా? పో అవతలికి" అని పంపించేసింది. దాంతో ఎలుకకి చాలా కోపం వచ్చింది. "నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు. నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది. నాకు తోక ఉంది. నీకు కళ్ళు, చెవులు ఉన్నాయి. నాకు కళ్ళు, చెవులు ఉన్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది?" అని అడిగింది. "నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను" అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, "అయ్యో, ఏడవకు, నేను నా మిత్రులను తీసుకుని వచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను" అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకల్ని తీసుకొని వచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకలతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడివంతా తిరిగేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎంత చిన్నది అయినా మనసు ఉన్నప్పుడు పెద్ద పనులు చేయగలవు.